అందరికీ నమస్కారం అండి. జేఎండి పబ్లిక్ న్యూస్కు స్వాగతం. కొన్ని రోజులుగా నేను ఏ వీడియో చేయలేదన్నమాట. మీకు చెప్పానన్నమాట, మన జమ్మలమడుగులో 6 మండలాలు ఉన్నాయి. మండలం వైజ్గా బూత్ వైజ్గా ఏ పార్టీ గెలిచిందని చెప్తాను. కొన్ని రోజుల నుంచి వీడియోలు అయితే పెట్టలేదు, ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేదు. ఇప్పుడు ఇదే రోజున నేను 3 వీడియోస్ అయితే చేసేసి ఒకరోజు తర్వాత ఒకరోజు అప్లోడ్ చేసేస్తానన్నమాట. నేను గత వీడియోలో పెద్దముడియం మైలవరం అయితే 5 మండలాలు చెప్పేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి జమ్మలమడుగు మండలము, కొండాపురము, ముద్దునూరు, ఎర్రగుంట్ల ఈ 4 మండలాలు అయితే పెండింగ్ ఉన్నాయి. 4 మండలాలని 4 వీడియోలు ఈరోజు తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం మైలవరం మండలాన్ని ఎక్కడ ఆపేసాం, ఎన్నో పోలింగ్ బూత్ దగ్గర ఆపేసాం అనేది ఇప్పుడు చూద్దాం మనం. దానిలోకైతే కొంచెం రెస్పాన్స్ రాలేదు. పెద్దముడియం మండలం దానికి బాగానే రీచ్ వచ్చింది, మైలవరం మండలం దానికి తక్కువ రీచ్ వచ్చిందనమాట. లైక్ చేయండి, లైక్ చేస్తేనే మన వీడియో అందరికీ రికమెండ్ అవుతుంది, అలాగే షేర్ కూడా చేయండి. చూద్దాం, మనం మైలవరం మండలాన్ని ఎన్నో పోలింగ్ బూత్ దగ్గర ఆపేసామంటే 80వ బూత్ దగ్గర అయితే ఆపేసాం. 81వ బూతు జమ్మలమడుగు స్టార్ట్ అవుతుంది అన్నమాట. 81, 82 నాకు తెలిసి 80 కాదు, 82, 83 ఇవి 83 అయితే దేవగుడి, మన ఆదినారాయణ రెడ్డి గారు ఊరు అనమాట. అది మన ఎమ్మెల్యే గారు వాళ్ళ ఊరు. అది కూడా చెప్తా. 83 అని నా అంచనా. ఊరు పేరు నేనేం గూగుల్లో సెర్చ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన జమ్మలమడుగు మండలంలో బూత్ వైజ్గా విశ్లేషణ ఇద్దామన్నమాట. చాలా మెంబర్స్ ఉన్నాయన్నమాట. 154 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి వెళ్దాం. దగ్గర దగ్గర 150 అంటే చాలా ఉంది. 81వ బూత్కి వద్దాం. జమ్మలమడుగు ఇక్కడ ఓట్లున్న సంఖ్య వచ్చేసి 878. అదే ఓట్లు వేసిన వాళ్ళు వచ్చేసి 818. బీజేపీ పార్టీకి వచ్చేసి 342. అదే వైఎస్ఆర్ పార్టీకి 439. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 97 ఓట్లతో వైసీపీ గెలిచింది అనమాట. 82వ బూత్ వద్దాం. ఇక్కడ ఓట్లు ఉన్నది 1056. ఓట్లు వేసిన వాళ్ళు 989. బీజేపీకి వచ్చిన ఓట్లు వచ్చేసి 347. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 584. 237 ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచిందనమాట 82వ బూత్లో. 83వ బూత్ వచ్చేసి ఇది మన ఆదినారాయణ రెడ్డి గారి ఊరు అనమాట, దేవుడని నా అంచనా అంతే. ఇక్కడ ఓట్లు ఉండేది వచ్చేసి 865. ఓట్లు వేసిన వాళ్ళు 814. బీజేపీ పార్టీకి వచ్చేసి 750. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 53. ఇక్కడ 697 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచిందనమాట 83వ బూత్లో. 84వ బూతు ఇక్కడ ఓట్లు వచ్చేసి 1006 ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళు 901. అదే ఓటు బీజేపీకి ఎన్ని వచ్చినాయంటే 791. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 89. 702. ఇది కూడా దేవుడే అని అంచనా. ఈ 3 అంటే 83, 84, 85 ఇవి దేవుడిలో వస్తాయని నా అంచనా వరకు ఉన్న 702 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఎన్నో బూత్ అంటే 84వ బూతు. 85వ బూత్కి వద్దాం. ఇక్కడ ఓట్లు వచ్చేసి 85వ బూత్ వచ్చేసి 839 ఓట్లు ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి 778. ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి 750. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసింది కేవలం 22 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 728 ఓట్లతో బీజేపీ గెలిచింది. 86వ బూత్కి వద్దాం. 86వ బూత్ వచ్చేసి ఇక్కడ ఓట్లు ఉన్నది 337 ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళు 317 మంది. బీజేపీ పార్టీకి వచ్చేసి 141 వచ్చాయన్నమాట. అదే వైఎస్ఆర్ పార్టీకి 163. 22 ఓట్లతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. 87వ బూత్కి వద్దాం. 87వ బూత్లో వచ్చేసి 195 ఓట్లు ఉన్నాయి. ఫాస్ట్ చెప్తాను.
బాగా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు 186, బీజేపీ పార్టీకి వచ్చేసింది 114, అదే వైఎస్ఆర్ పార్టీకి 62, 52 ఓట్లతో బీజేపీ గెలిచింది. 88 బూతు, ఇక్కడ 191 ఓట్లు ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళు 174, అదే బీజేపీకి వచ్చింది 108, 108, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 44 ఓట్లతో బీజేపీ గెలిచింది. 44 ఓట్లు, 89 బూతులు వచ్చేసి 538 ఓట్లకు గాను ఓటు వేసిన వాళ్ళు 507, అదే బీజేపీకి వచ్చినది 251, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 239, 12 ఓట్లతో బీజేపీ గెలిచింది. 90 బూత్కి వద్దాం. 90 బూత్ వచ్చేసి 815 ఓట్లు ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళు 754, బీజేపీ పార్టీగా 365, వైఎస్ఆర్ పార్టీకి 361, 4 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఇంకా ఉన్నాయి, ఇంతకు మించి ఉన్నాయి. 91 బూతు, పోలింగ్ బూతు 827 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 770 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి వచ్చేసి 367 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 365 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కేవలం 2 ఓట్లతో బీజేపీ గెలిచింది. 91 బూతులు. 92 బూతుకు వద్దాం. ఇక్కడ ఉండేది 1249 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 956 మంది ఓటేశారు. బీజేపీకి వచ్చేసి 529 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 382. ఇక్కడ తేడా వచ్చేసి 147 ఓట్లు వచ్చాయన్నమాట. ఎక్కడ ఎన్నో బూత్ అంటే 92 బూతు. ఇక్కడ 142 ఓట్లతో బీజేపీ గెలిచింది. అసలు బీజేపీ ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు బీజేపీ జమ్మలమడుగు పోటీ అంటే ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. ఇది బీజేపీ పార్టీకి వచ్చినది కాదు గాయస్, ఆదినారాయణ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు. ఆదినారాయణ రెడ్డి ముఖం చూసి వేసిన ఓట్లు అన్నమాట. బీజేపీ అనేదే సెకండరీ ఆప్షన్. పార్టీ పక్కన పెట్టండి, ఖచ్చితంగా చెప్పాలంటే ఫేస్ వాల్యూకి పడిన ఓట్లు అన్నమాట ఇది ఆదినారాయణ రెడ్డికి. ఆదినారాయణ రెడ్డి ఇంటింటికి కూడా వెళ్ళకుండా రోడ్డు షోల ద్వారా, అంటే టైం లేదు ఆదినారాయణ రెడ్డి గారికి, టైం లేకుండా అసలు ఆ టికెట్ గోలలో మన భూపేష్ రెడ్డి గారికి ఇతన అన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్లో ఉండి జనాల దగ్గరికి రాలే. ఆడికి పోరాడారు ఆదినారాయణ రెడ్డి గారు చాలా వరకు వచ్చేసి రోడ్డు షోలు చేసేసి అని. ఖచ్చితంగా చెప్తాను వినండి, ఆదినారాయణ రెడ్డికి మాత్రమే ఓట్లు వచ్చాయి ఇక్కడ, బీజేపీ పార్టీకి కాదు. ఇదైతే చెప్పగలను, ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే అసలు ఎప్పుడూ పోటీ చేయలేదు కదా. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి బా. ఎందుకంటే అది సుధీర్ రెడ్డి గారికి అయితే రాలే ఇన్ని ఓట్లు, జగన్ గారిని చూసి వచ్చింది. వాస్తవం అది చెప్తాను. అది సుధీర్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా నిలబడితే అసలు గెలవకపోవచ్చు అన్న, అది ఇన్ని ఓట్లు కూడా రావేమో. అది ఫ్యాన్ గుర్తు వల్ల వచ్చిండొచ్చు. ఆదినారాయణ రెడ్డి గారి కంటే గుర్తు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం అన్నట్టు జనాలు అయితే ఓటేసారు. ఇక్కడ తెలుస్తుంది కదా, అది విషయం. 93 బూతు. ఇక్కడ ఓట్లు వచ్చేసి 1330. ఓటు వేసిన వాళ్ళు 1096 మంది. బీజేపీ పార్టీకి వచ్చేసి 611. నేను బీజేపీ పార్టీ అనకుండా ఆదినారాయణ రెడ్డి పార్టీ అంటే బాగుంటుంది, కానీ బీజేపీ పార్టీ అని చాలా మంచి పార్టీ, గుర్తుపెట్టుకోండి. మన నరేంద్ర మోడీ గారు కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. బహుశా టికెట్లు ఎందుకు తగ్గాయో మనకు అంత ఆలోచన లేదు కాబట్టి బీజేపీ పార్టీని చాలా ముఖ్యమైన పార్టీ. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 440 వచ్చాయి. 93 బూత్లో 171 ఓట్లతో బీజేపీ గెలిచింది. 94 బూత్లు వద్దాం. ఇక్కడ ఓట్లు ఉండేది వచ్చేసి 1061. అదే ఓటు వేసిన వాళ్ళు 941. బీజేపీ పార్టీకి వచ్చేసి 507. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 390. ఇక్కడ 117 ఓట్లతో బీజేపీ గెలిచింది. 95, 1183. ఓటు వేసిన వాళ్ళు 1055. బీజేపీ పార్టీకి వచ్చేసి 617. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 391. 226 ఓట్లతో బీజేపీ గెలిచింది. 96 బూతు.
76 ఓట్లు ఉంటే 695, ఎందుకు ఇంత తక్కువ మంది వేసినారు? 695 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి వచ్చేసి 372 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 297, 75 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది. 97 ఓట్లు వచ్చేసి 1095 ఓట్లు ఉంటే 861, అదే బీజేపీ పార్టీ ఓటు వేసిన వాళ్ళు 861 మంది, బీజేపీ పార్టీ వచ్చేసి 440, అదే వైఎస్ఆర్ పార్టీ వచ్చేసి 367, 73 ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది. 98వ బూతు 1330 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 1003 మంది, అదే బీజేపీకి వచ్చిన ఓట్లు వచ్చేసి 459, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చి 486, ఇక్కడ 27 ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. 99వ బూతు, ఇక్కడ 99వ బూతులో 998 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 729, అదే బీజేపీ పార్టీకి వచ్చేసి 384, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 317, 67 ఓట్లతో బీజేపీ గెలిచింది. 100 బూత్ 100 అనమాట. 100 బూతులు వచ్చేసి 548 ఓట్లు ఉంటే 450 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి వచ్చేసి 283 ఓట్లు వచ్చాయి, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 146. డిఫరెన్స్ వచ్చేసి 137 ఓట్లతో బీజేపీ గెలిచింది. 101 బూత్ వచ్చేసి ఓట్లు ఉన్న వాళ్ళు వచ్చేసి 1367, ఓటు వేసిన వాళ్ళు 1042, బీజేపీ పార్టీకి వచ్చేసి 526, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 468, 62 ఓట్లతో బీజేపీ గెలిచింది. 102 బూత్ వచ్చేసి 882 ఓట్లు ఉంటే 732 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 414 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 288 ఓట్లు వచ్చాయి. 126 ఓట్లతో బీజేపీ గెలిచింది అనమాట. 103 బూత్ వచ్చేసి 774 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 673, బీజేపీ పార్టీకి వచ్చేసి 343, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 284, 59 ఓట్లతో బీజేపీ గెలిచింది. 104 బూతు, ఇక్కడ వచ్చేసి 1082 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 754 ఓట్లు, అదే బీజేపీ పార్టీకి వచ్చేసి 481, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చి 235, 246 ఓట్లతో బీజేపీ గెలిచింది మెజారిటీ. 105 బూత్ వచ్చేసి ఓట్లు ఉండేది వచ్చేసి 753, అదే ఓటు వేసిన వాళ్ళు 555, బీజేపీ పార్టీకి 379, అదే వైఎస్ఆర్ పార్టీ 145, 234 ఓట్లతో బీజేపీ గెలిచింది. 106 బూత్ వచ్చేసి 896 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 751, బీజేపీ పార్టీకి 468 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 241, 227 ఓట్లతో బీజేపీ గెలిచింది. నెక్స్ట్ 107 బూత్లో వచ్చేసి ఓట్లు వచ్చేసి 677, ఓటు వేసిన వాళ్ళు 548, బీజేపీ పార్టీకి వచ్చేసి 186, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 326, 140 ఓట్లతో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 108 బూత్ వచ్చేసి 814 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 614, అదే బీజేపీ పార్టీకి వచ్చేసి 276, అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 321, 45 ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది. 109 బూత్ వచ్చేసి ఇక్కడ ఓట్లు వచ్చేసి 957 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 706, బీజేపీ పార్టీకి వచ్చేసి 449, అదే వైఎస్ఆర్ పార్టీకి 219 ఓట్లు వచ్చాయి. మెజారిటీ వచ్చేసి ఇక్కడ 230 ఓట్లతో బీజేపీ గెలిచింది. 110 బూత్ గైస్, ఇక్కడ ఓట్లు 496 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 324, 160, బీజేపీ పార్టీకి 162 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 172 ఓట్లతో 10 ఓట్లతో ఇక్కడ గెలిచారు వైసీపీ వాళ్ళు. 110 బూత్. 111 బూత్కి వద్దాం. 111 బూత్ వచ్చేసి 349 ఓట్లు ఉంటే
313 మంది ఓటేశారు. బీజేపీకి వచ్చేసి 200 ఓట్లు వచ్చాయి. అదే వైఎస్ఆర్ పార్టీకి 104 ఓట్లు వచ్చాయి. 96 ఓట్లతో బీజేపీ గెలిచింది. 112వ బూతు 112వ బూత్ వచ్చి 711 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 512. బీజేపీ పార్టీకి వచ్చేసి 308. అదే వైఎస్ఆర్ పార్టీకి 181. 127 ఓట్లతో బీజేపీ గెలిచింది. 113వ బూతు 113వ బూత్ వచ్చేసి 782 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 557. బీజేపీ పార్టీకి వచ్చేసి 364. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 168. 196 ఓట్లతో గెలిచిందనమాట. అయితే ఎక్సలెంట్. ఈ బూత్ నెంబర్ కూడా బాగా చెప్తా చూసుకోండి. నెక్స్ట్ బూతు 114వ బూతు ఏ ఊరో జమ్మలమడుగులో ఏ పల్లెటూరులో వస్తుందో లేదా టౌన్లో వస్తుందో బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓట్లు ఉన్న వాళ్ళు 772. ఓటు వేసిన వాళ్ళు 570 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 270 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ పార్టీకి కూడా సేమ్ 270 వచ్చాయి. సరే అయింది ఇక్కడ. అది విషయం. బాగుంది. ఇది ఒక్కటి సరే అయింది. 0 ఎవరికిలా సరే అయిపోయింది అక్కడ. 115వ బూత్ వచ్చేసి జమ్మలమడుగులోనే 775 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 680. ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి 266. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చి 335. 69 ఓట్లతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. 116 బూత్లో 1268 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 1046. బీజేపీ పార్టీకి వచ్చేసి 533. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 417. ఇక్కడ 136 ఓట్లతో బీజేపీ గెలిచింది. 117 బూత్లో 1341 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 1114 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి వచ్చేసి 584. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 427 ఓట్లు వస్తే 157 ఓట్లతో బీజేపీ గెలిచింది. 118వ బూత్లో వచ్చేసి 1016 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 845. బీజేపీ పార్టీకి 428. అదే వైఎస్ఆర్ పార్టీకి 351. 77 ఓట్లతో వైసీపీ గెలిచింది. బీజేపీ గెలిచింది 77 ఓట్లతో. 119వ బూతు 964 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 785. అదే బీజేపీ పార్టీకి 460. అదే వైఎస్ఆర్ పార్టీకి 276 ఓట్లు వచ్చాయి. 184 ఓట్లతో బీజేపీ గెలిచింది. 120వ బూత్ వచ్చేసి 730 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 571. అదే బీజేపీ పార్టీకి 331. అదే వైఎస్ఆర్ పార్టీకి 200. 137 ఓట్లతో బీజేపీ గెలిచింది. 121వ బూతు 1008 ఉంటే 1108 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 777. బీజేపీ పార్టీకి వచ్చేసి 506. అదే వైఎస్ఆర్ పార్టీకి 241. ఇక్కడ మెజారిటీ వచ్చి 265 ఓట్లు వచ్చాయన్నమాట. బీజేపీ గెలిచింది. 122వ బూతు 1184 ఓట్లు ఉంటే ఇక్కడ వచ్చేసి 876 ఓట్లు వేశారు. బీజేపీ పార్టీకి వచ్చేసి 535 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 303. ఇక్కడ 232 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది అన్నమాట. 123వ బూత్ వచ్చేసి గమనించండి జమ్మలో ఉన్నటోళ్ళు. 123వ బూతు 1316 ఓట్లు ఉంటే 1102 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి వచ్చేసి 659 ఓట్లు 659 ఓట్లు వచ్చి వైఎస్ఆర్ పార్టీకి 362. అదే మెజారిటీ 297. 124 వచ్చేసి 858 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 635. బీజేపీ పార్టీకి వచ్చేసి 373. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 236 వచ్చాయి. 137 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది. 125వ బూత్ వచ్చేసి ఇక్కడ ఉన్న 699 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 487. బీజేపీ పార్టీకి వచ్చేసి 254. అదే వైఎస్ఆర్ పార్టీకి 202. 52 ఓట్లతో బీజేపీ గెలిచింది.
126వ బూతు 1308 ఓట్లు ఉంటే 1032 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 692 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 295, 397 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది. 127వ బూతు 869 ఓట్లు ఉంటే 631 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 369 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 237, 132 ఓట్లతో బీజేపీ గెలిచింది. 128వ బూత్లో 684 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 463 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 216, అదే వైఎస్ఆర్ పార్టీకి 224, 8 ఓట్లతో వైసీపీ పార్టీ గెలిచింది. 128వ బూతు ఓట్లు ఉండేది వచ్చేసి 828, ఓటు వేసిన వాళ్ళు 636 ఓట్లు ఉంటే బీజేపీ పార్టీకి 304 ఓట్లు వచ్చాయి. అదే వైఎస్ఆర్ పార్టీకి 290, 14 ఓట్లతో బీజేపీ గెలిచింది. 130వ బూత్ వద్దాం. ఇక్కడ 1025 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 895. బీజేపీ పార్టీకి వచ్చేసి 382 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 476 ఓట్లు వచ్చి 94 ఓట్లతో వైసీపీ పార్టీ గెలిచింది. 131వ బూత్ వచ్చేసి 1108 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 974. బీజేపీ పార్టీకి 478, అదే వైఎస్ఆర్ పార్టీకి 452 ఓట్లు వస్తే 26 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది. 132వ బూత్కి వద్దాం. ఇక్కడ 1119 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 994 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 754, 214. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 214 ఓట్లు వచ్చాయి. 540 ఓట్లతో బీజేపీ గెలిచింది. 33వ బూత్కి వద్దాం. ఇక్కడ ఓట్లు ఉండి 977, ఓటు వేసిన వాళ్ళు 826 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి వచ్చేసి 569 వచ్చాయి. వైఎస్ఆర్ పార్టీకి 224. అదే మెజారిటీ వచ్చేసి 345 ఓట్లు మెజారిటీ వచ్చాయి. 134వ బూతు 134 బూతులు వచ్చేసి ఓట్లు 569 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 517. బీజేపీ పార్టీకి 312 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 183 ఓట్లు వచ్చాయి. అదే మెజారిటీ వచ్చేసి 129 ఓట్లు మెజారిటీ. 135వ బూతు 135వ బూత్ వచ్చేసి 767 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 685 మంది. బీజేపీ పార్టీకి 442, అదే వైఎస్ఆర్ పార్టీకి 220 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది. 136, 800 ఇక్కడ ఓట్లు వచ్చేసి 840 ఉంటే ఓటు వేసిన వాళ్ళు 768, అదే బీజేపీ పార్టీకి 146, అదే వైఎస్ఆర్ పార్టీకి 227 ఓట్లు వచ్చాయి. 192 ఓట్లతో బీజేపీ గెలిచింది. 137వ బూత్లో 1117 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 935. బీజేపీ పార్టీకి 511 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 373 ఓట్లు వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 138 ఓట్లు వచ్చాయి అన్నమాట. బీజేపీ గెలిచింది. 138వ బూత్లో వచ్చేసి 1209 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 1119 మంది. బీజేపీ పార్టీకి వచ్చి 492 వస్తే, అదే వైఎస్ఆర్ పార్టీకి 581 ఓట్లు వచ్చాయి. 88 ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది. 139వ బూత్ వచ్చేసి ఓట్లు 938 ఓట్లు ఉంటే వేసిన వాళ్ళు 901 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 429 ఓట్లు ఉంచితే వైఎస్ఆర్ పార్టీకి 442 ఓట్లు వచ్చాయి. 13 ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచిందనమాట. 140వ బూత్ వచ్చేసి ఇక్కడ ఓట్లు వచ్చేసి 341 ఓట్లు ఉంటే, అదే ఓటు వేసిన వాళ్ళు 326 మంది. అదే బీజేపీ పార్టీకి వచ్చేసి 179 ఓట్లు వచ్చాయి. అదే వైఎస్ఆర్ పార్టీకి 140 ఓట్లు, 39 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది. 140వ బూత్ 141వ బూత్కి వద్దాం. ఇక్కడ ఓట్లు ఉండేసి 877 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 796. అదే బీజేపీ పార్టీకి వచ్చేసి 403 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 361 ఓట్లు వచ్చాయి. 42 ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది. 142వ బూత్కి వద్దాం. ఇక్కడ ఓట్లు ఉండేసి 945 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 815 మంది. బీజేపీ పార్టీకి వచ్చి 419 ఉన్నాయి ఓట్లు వచ్చాయి. 419. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 354 ఓట్లు వచ్చాయి. 65 ఓట్లతో బీజేపీ గెలిచింది.
144 బూత్ వద్దు 143 బూత్లో 908 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 736. బీజేపీ పార్టీకి వచ్చేసి 386 ఓట్లు వస్తాయి. అదే వైఎస్ఆర్ పార్టీకి 306 ఓట్లు వచ్చాయి. 80 ఓట్లతో బీజేపీ గెలిచింది. 144 బూత్లో ఓట్లు ఉండేది 941 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 787 మంది. బీజేపీ పార్టీకి 452 మంది ఓటేశారు. వైఎస్ఆర్ పార్టీకి 286 మంది ఓటేశారనమాట. ఇక్కడ 166 మంది బీజేపీకి ఎక్కువ ఓటేసి బీజేపీని గెలిపించారు. ఆ బూత్లో 145 బూత్లో వచ్చేసి ఓట్లు ఉండేది 488 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 455. బీజేపీ పార్టీకి వచ్చేసి 250 వస్తే వైఎస్ఆర్ పార్టీకి 185 ఓట్లు వచ్చాయి. 65 ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది. 146 బూత్లో ఓట్లు ఉండేది 546 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 518. బీజేపీ పార్టీకి 274 ఓట్లు వస్తే బీజేపీకి వైఎస్ఆర్ పార్టీకి 216. 58 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది. 147 బూత్లో 546 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 497 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 228, వైఎస్ఆర్ పార్టీకి 181. 108 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది. 148 బూత్లో వచ్చేసి 159 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 144. బీజేపీ పార్టీకి 75 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 64 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది. 149 బూతు ఇక్కడ ఓట్లు 660 ఉంటే ఓటు వేసిన వాళ్ళు 591. బీజేపీ పార్టీకి 244 వస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చి 312 ఓట్లు వచ్చాయి. 68 ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది. 150 బూత్లో 571 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 518 మంది. బీజేపీ పార్టీకి 267 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 230 వచ్చాయి. 37 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది. 151 బూతు 852 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 793 మంది ఓటేశారు. బీజేపీ పార్టీకి 382 వస్తే వైఎస్ఆర్ పార్టీకి 365 వచ్చి 17 ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది. 152 బూత్లో 673 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 637. బీజేపీ పార్టీకి 387 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ పార్టీకి 176 ఓట్లు వచ్చాయన్నమాట. ఇక్కడ 211 ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది. 153 బూత్లో ఓట్లు వచ్చేసి 516 ఓట్లు ఉంటే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి ఓటు వేసిన వాళ్ళు 502. బీజేపీ పార్టీకి 303 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 192 ఓట్లు వచ్చాయి. 111 ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. లాస్ట్ బూతు 154 బూతు జమ్మలమడుగు మండలంలో 414 ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు 388 మంది. అదే వైఎస్ఆర్ పార్టీ బీజేపీ పార్టీకి వచ్చేసి 237 ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి 137 ఓట్లు వచ్చాయి. 100 ఓట్లతో లాస్ట్ బూత్లో కూడా విజయం బీజేపీ కైవసం చేసుకుంది. ఇది ఓవరాల్గా ఓన్లీ జమ్మలమడుగు మండలంలో బూత్ వైజ్గా మాట్లాడుకున్నాం, మనం విశ్లేషణ చేసామన్నమాట. ఏ బూత్లు ఎంత వచ్చినాయి మీకు తెలిసిందనమాట. చాలా ఉన్నాయి ఈ ఊర్లో. గండికోట, జమ్మలమడుగు, గుడించెరు, రాజనగర్ కాలనీ అంతా చాలా పల్లెటూర్లు కూడా చాలా పల్లెటూర్లు ఉన్నాయన్నమాట. ఇదంతా పొనదర, కొట్టాల, అంబవరము, అనంతగిరి చాలా పల్లెటూర్లు ఉన్నాయి. కనెలూరు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ బూత్లోకి వస్తాయి. ఓవరాల్గా జమ్మలమడుగు బూత్ వైజ్గా మీరు తెలుసుకున్నారు. జమ్మలమడుగులో ఓవరాల్గా ఓట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం, ఓన్లీ జమ్మలమడుగు మండలం మొత్తం మీద తీసుకుంటే దానికి ఓట్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓట్లు ఉండేది వచ్చేసి 62,788 ఓట్లు ఉన్నాయి మన జమ్మలమడుగు. ఓన్లీ జమ్మలమడుగు తీసుకుంటే 62,788 ఓట్లు ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళు జమ్మలమడుగులో మొత్తం ఓటు వేసిన వాళ్ళు 52,309 మంది ఓటేశారు.
ఇంత 50,000 ఆ 50,000 52,300 ఓట్లు ఖచ్చితంగా 9 తీసేసినా కూడా 52,300 ఓటు వేసిన వాళ్ళు. ఇక రఫ్గా బీజేపీ పార్టీకి ఎంత వచ్చింది? ఈ 52,300లో బీజేపీ పార్టీకి రఫ్గా ఓట్లు వచ్చినది 29,272 ఓట్లు వచ్చాయి. దగ్గర సగం అంతా, సగం కాదు, సగంలో సగం తీసేసుకున్నా కూడా సగంలో ఇంకో సగం కూడా లేపేసింది. అంటే దగ్గర 30,000 ఓట్లు వచ్చాయి అనుకుందాం. యాక్చువల్లీ అదే 400 ఓట్లు తక్కువ, 417 ఓట్ల తక్కువ. అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చినది వచ్చేసి 20,417 ఓట్లు వచ్చాయి. అదే 29,272 ఓట్లు బీజేపీ పార్టీకి వేస్తే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 20,417 ఓట్లు. దగ్గర జమ్మలమడుగులోనే 8,855 ఓట్లు బీజేపీ పార్టీకి ఎక్కువ వచ్చాయి. ఓవరాల్గా వాళ్ళు 52,309 ఓట్లలో దగ్గర 9,000 ఓట్లు బీజేపీ పార్టీకి పడినాయి. అంటే అర్థం చేసుకోండి జమ్మలమడుగులో ఎంత మెజారిటీ వచ్చిందో. జమ్మలమడుగు మండలం ఒక్కటే చూసుకోండి. ఇది జమ్మలమడుగు సమాచారం. దీని కిందనే ఇంకొక వీడియో కూడా పెడతాను, ఇప్పుడే చేసి అన్నమాట, కొండాపురం వీడియో, అది కూడా చూడండి. గాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి, నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వస్తుంది అన్నమాట.